Hi friends, welcome to PSR Studies. Today's session is Inter First Year Lo AP and TS Maths B 9th chapter differentiation లో exercise 9A లో ఫస్ట్ బిట్ లో టోటల్ 16 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు 9 ప్రాబ్లమ్స్ వరకు ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఈరోజు ఈ ప్రాబ్లమ్స్లో యూజ్ అయ్యే ఫార్ములాస్ ఏంటి, అవి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఫస్ట్ చెప్తా చూడండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ dydx ఆఫ్ x పవర్ n ఫార్ములా ఏంటంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే ఈ n అనేది ముందరకు వచ్చేస్తుంది. ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే ఇక్కడ ఉన్న పవర్ కంటే ఒకటి తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ క్యూబ్ తీసుకోండి, ఇది ముందరకు వచ్చేస్తుంది కదండి. 3 ఇంటూ ఎక్స్ పవర్ ఇక్కడ ఉన్న నెంబర్ కంటే ఒకటి తక్కువ రాయాలి, 3x². సేమ్ ఎక్స్ పవర్ 8 తీసుకోండి, ఇప్పుడు దీనికి ఏంది కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. 8 అనేది ముందరకు వచ్చేస్తుంది, ఎక్స్ పెట్టుకోవాలి, ఎక్స్ పైన దీనికంటే ఒక నెంబర్ తక్కువ రాయాలంటే 8x⁴. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఫార్ములా ఏంది, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్. 1/2 అనేది ఎక్స్ట్రా వస్తుంది, ఇక్కడ ఏముంటే అది వస్తుంది, 1/2 రూట్ ఎక్స్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ యూబీ. రెండు ఫంక్షన్లు ఇచ్చినప్పుడు డిఫరెన్షియేషన్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఫంక్షన్ యాజ్ టీజ్ రాసుకోవాలి యూ, సెకండ్ ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ చేయాలి. ప్లస్ ఇక్కడ సెకండ్ ఫంక్షన్ చేసినాం కదా, అంటే ఇక్కడ సెకండ్ ఫంక్షన్ని సేమ్ రాసుకోవాలి, సెకండ్ దానికి చేయాలి. అంటే ఒకదాన్ని ఖాళీగా రాసుకోవాలి, రెండో దానికి డిఫరెన్షియేషన్ చేయాలి. ఇక్కడ బీకి డిఫరెన్షియేషన్ ఏం చేసినాం కనుక బీని సపరేట్గా రాసుకున్నాం, ఇప్పుడు యూకి డిఫరెన్షియేషన్ చేసినాం. నెక్స్ట్ dydx ఆఫ్ ఏ పవర్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఫార్ములా ఏంటంటే ఏ పవర్ ఎక్స్ ఉంటే ఇక్కడ ఏది ఉంటే ఏ పవర్ ఎక్స్కి ఏ పవర్ ఎక్సే, లాగ్ ఏ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో లాగ్ ఆఫ్ ఆ వాల్యూ రాసుకోవాలి, ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్ములా 1/x. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్కి ఎప్పుడైనా కాస్ ఎక్స్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్. డిఫరెన్షియేషన్లో సితో స్టార్ట్ అయ్యేదానికి మైనస్ వస్తాయి ఫార్ములాలో. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్కి ఏమో కాస్ ఎక్స్, ఇక్కడ సితో స్టార్ట్ అవుతుంది కదా, కాస్ అంటే సితో స్టార్ట్ అవుతుంది కనుక మైనస్ సైన్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. సో ఏ పవర్ ఎక్స్కి ఏమో ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగే, ఈ పవర్ ఎక్స్కి ఏమో ఈ పవర్ ఎక్స్. నెక్స్ట్ ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x మనం ఏమని రాసుకుంటాం అంటే డైరెక్ట్ -1/x² అని రాసుకుంటాం. ఎలా వచ్చింది అంటే ఇది dydx ఆఫ్ 1/xని ఏమని రాసుకోవచ్చు అంటే ఎక్స్ అని పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఎక్స్ పవర్ -1. సో ఇది ఎలా ఉంది, మనకు ఎక్స్ పవర్ n ఫార్ములా లాగా ఉంది. ఎక్స్ పవర్ n ఫార్ములా లాగా ఉందంటే n ఇంటూ అంటే n ప్లేస్లో ఏముంది -1 ఉంది కనుక n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. n ప్లేస్లో కూడా -1 ఉంది కనుక -1. -1 ఇంటూ -1 ఏమవుతుంది, ఎక్స్ పవర్ -2. -1 సేమ్ రాసుకున్నా, ఎక్స్ పవర్ -2 కిందకి వచ్చేసి ఏమవుతుంది, x² అవుతుంది. సో -1/x². ఎక్కడైనా డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x కనిపిస్తే డైరెక్ట్ నేను ఇది రాసేస్తా, ఇది మళ్ళీ చెప్పను, -1/x². ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్, కాస్ మైనస్ సైన్ ఎక్స్, సైన్ కాస్ ఎక్స్, లాగ్ ఎక్స్ 1/x, ఏ పవర్ ఎక్స్కి ఏ పవర్ ఎక్స్ లాగే, యూవీ ఫార్ములా, రూట్ ఎక్స్ ఫార్ములా, ఎక్స్ పవర్ n. సో ఫార్ములాస్ ఆర్ క్లియర్. ఫస్ట్ ప్రాబ్లం ఏముంది, రూట్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 3/4 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 5/6. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయాలి అంటే చూడండి, ఫస్ట్ ప్రాబ్లం రూట్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 3/4 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 5/6. సో ఏం చేయాలండి, ఫస్ట్ దీన్ని y అనుకోండి, y ఈక్వల్ టు రూట్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 3/4 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 5/6. సో dy/dx డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. రూట్ ఎక్స్కి ఇందాక చెప్పినా కదా 1/2 రూట్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 2 అనేది కాన్స్టెంట్ కనుక 2కి రాసుకున్నా. ఇది ఎలాగుంది, ఎక్స్ పవర్ n లాగుంది. ఎక్స్ పవర్ n ఫార్ములా ఏంది, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే n ప్లేస్లో 3/4 ఉంది కనుక 3/4 ఇంటూ ఎక్స్ పవర్ 3/4 మైనస్ 1 ప్లస్ 3 ఇంటూ ఈ 3కి 3 అనేది కాన్స్టెంట్ కనుక అట్లే రాసుకున్నాం. ఇక్కడ n ప్లేస్లో ఏముంది, 5/6 ఉంది కనుక 5/6 ఇంటూ ఎక్స్ పవర్ 5/6 మైనస్ 1. సో 1/2 రూట్ ఎక్స్, ఇక్కడ 2 2 క్యాన్సిల్ చేస్తే ప్లస్
3/2 ఎక్స్ పవర్ ఇక్కడ ఏమొస్తుందండి ఎల్సిఎం 4 తీసుకుంటే 3 మైనస్ 4/4 ప్లస్ 3 2s కట్ చేస్తే 5/2 ఎక్స్ పవర్ ఇక్కడ 6 ఎల్సిఎం తీసుకుంటే 5 మైనస్ 6/6 సో 1/2 రూట్ ఎక్స్ ప్లస్ 3/2 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 1/4 ప్లస్ 5/2 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 1/2 sorry 1/6. This is the answer for first question. ఇక్కడ మనకు యూజ్ అయ్యే ఫార్ములా ఏంది ఓన్లీ ఎక్స్ పవర్ n మాత్రమే యూజ్ అయింది. సెకండ్ ప్రాబ్లం 2x మైనస్ 3 ప్లస్ రూట్ ఆఫ్ 7x మైనస్ 3x. సో ఇప్పుడు దీన్ని y అనుకుంటా. y ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2x మైనస్ 3 రూట్ ఆఫ్ 7 మైనస్ 3x dy బై dx అంటే డిఫరెన్షియేషన్ చేస్తున్నా. రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏందండి రూట్ ఎక్స్ ఏంది 1/2 రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ ఎక్స్ ప్లేస్లో ఏముంది 2x మైనస్ 3 చూడండి దీనికి రూట్ ఎక్స్ అంటున్నాం బట్ రూట్ ఎక్స్ ఉందా ఎక్స్ లేదు ఏదో టర్మ్ ఉంది కదా ఆ టర్మ్కి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి ఇది వెరీ ఇంపార్టెంట్ అర్థమైందా అండి రూట్ ఎక్స్ లా కనిపిస్తుంది ఇమాజినరీగా కనిపిస్తుంది బట్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ లేదు కదా ఎక్స్ లేదు కనుక మళ్ళీ ఏదైతే ఉంటుందో దానికి డిఫరెన్షియేషన్ చేయాలి రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ లేదు కనుక 2x మైనస్ 3 ప్లస్ ఇక్కడ కూడా ఇది రూట్ ఎక్స్ అనుకుంటున్నాం మనం రూట్ ఎక్స్ అంటే ఏంటి ఫార్ములా 1/2 రూట్ ఎక్స్ బట్ ఎక్స్ ప్లేస్లో ఏముంది మనకు డి బై డిఎక్స్ ఆఫ్ 7 మైనస్ 3x ఇది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు మర్చిపోతారు 1/2 రూట్ ఎక్స్ వేస్తారు దీన్ని కూడా 1/2 రూట్ ఎక్స్ వేస్తారు బట్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ లేదు ఏముంది ఇక్కడ 2x మైనస్ ఇక్కడ ఏముంది 7 మైనస్ 3x సో 1/2 ఇంటూ 2x మైనస్ 3 దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే 2 ఎక్స్కు డిఎక్స్ బై ఎక్స్ అంటే ఏమవుతుంది 1 మైనస్ కాన్స్టెంట్కి ఎంత అండి డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 ప్లస్ 1/2 ఇంటూ 7 మైనస్ 3x డి బై డిఎక్స్ ఆఫ్ 7 మైనస్ 7కి ఎంత అండి సారీ 7 అనేది కాన్స్టెంట్ కనుక 0 మైనస్ 3 ఇంటూ ఎక్స్కు డిఫరెన్షియేషన్ 1 సో ఇప్పుడు ఏమొస్తుందండి 1/2 ఇంటూ 2x మైనస్ 3 2 మైనస్ 0 అంటే 2 ఈ 2 గెట్ క్యాన్సల్ ప్లస్ 1 ఇక్కడ 0 మైనస్ 3 అంటే ఏమొస్తుందండి డి బై డిఎక్స్ రాయొద్దు మళ్ళీ 0 మైనస్ 3 అంటే మైనస్ 3 మైనస్ 3/2 ఇంటూ 7 మైనస్ 3x అంటే మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అయిపోతుంది సో మనకు లాస్ట్ ఆన్సర్ ఏమొస్తుంది 1/రూట్ ఆఫ్ 2x మైనస్ 3 మైనస్ 3/2 ఇంటూ రూట్ ఆఫ్ 7 మైనస్ 3x ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిరండి థర్డ్ క్వశ్చన్ x² మైనస్ 3 ఇంటూ 4x³ ప్లస్ 1 సో ఇక్కడ 2 ఫంక్షన్స్ ఇచ్చారు మనకు 2 ఫంక్షన్స్ ఇచ్చిరు కనుక మనం యూవి ఫార్ములా యూజ్ చేయాలి ఏంటిది డి బై డిఎక్స్ ఆఫ్ యూవి ఫార్ములా ఏంది యూ ఇంటూ అంటే ఫస్ట్ దాన్ని రాసుకున్నాం కనుక సెకండ్ దానికి డిఫరెన్షియేషన్ చేయాలి ఇప్పుడు ఏమో సెకండ్ రాసుకొని ఫస్ట్ దానికి డిఫరెన్షియేషన్ చేయాలి ఇప్పుడు ఇది యూ అనుకోండి ఇది బి అనుకోండి ఇది అప్లై చేయండి ఫార్ములా యూ ఇంటూ అంటే x² మైనస్ 3 డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటే 4x³ ప్లస్ 1 ప్లస్ v అంటే 4x³ ప్లస్ 1 డి బై డిఎక్స్ ఆఫ్ x² మైనస్ 3 సో ఇది సేమ్ దీనికి డిఫరెన్షియేషన్ లేదు కనుక సేమ్ రాసుకుంటే x² మైనస్ 3 డి బై డిఎక్స్ ఆఫ్ సర్చెస్ డి బై డిఎక్స్ కాదు ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేస్తున్నా కనుక 4 అనేది కాన్స్టెంట్ ఇది ఎలా కనిపిస్తుంది x పవర్ n లాగా కనిపిస్తుంది కాన్స్టెంట్ ఉన్నది పక్కన పెట్టేసుకోవాలి ఇది x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 ప్లస్ కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ ఏంది 0 అయిపోయింది దీనికి ప్లస్ ఇది సేమ్ ఎలా ఉందో అలా రాసుకోండి 4x³ ప్లస్ 1 దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఇది x² డిఫరెన్షియేషన్ ఏంది x పవర్ n లాగా ఉంది కదా అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1 మైనస్ 3కి కాన్స్టెంట్కు డిఫరెన్షియేషన్ 0 సో ఇక్కడ ఏమొస్తుంది x² మైనస్ 3 ఇంటూ 4 3 12 3 మైనస్ 1 అంటే x² ప్లస్ 0 కనుక తీసేసిన నెక్స్ట్ ప్లస్ 4x³ ప్లస్ 1 ప్లస్ ఇక్కడ 2 ఇంటూ 2 మైనస్ 1 అంటే 2x సో
మనకు ఆన్సర్ ఏ విధంగా ఇచ్చారు అంటే మొత్తం మల్టిప్లికేషన్లో ఇచ్చారు కనుక చేయండి మల్టిప్లికేషన్. 12 into x square into x square x power 4 minus 12 3s are 36x square plus 4 2s are 8 x power 3 into x power 4 plus 2x. So 12 8 ఎంత 20x power 4 minus 36x square plus 2x is the our answer. సో ఇక్కడ మనకు యూజ్ అయిన ఫార్ములాలు ఏంటి, డిఫరెన్షియేషన్ ఆఫ్ యూబీ ఫార్ములా అండ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అండ్ కాన్స్టెంట్కి ఎప్పుడైనా 0. దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ వన్, రూట్ ఎక్స్ మైనస్ 3x ఎక్స్ ప్లస్ 1/x ఇక్కడ కూడా యువి. సో ఫస్ట్ ఇది సేమ్ రాసుకుంటా, రూట్ ఎక్స్ మైనస్ 3x d by dx ఆఫ్ x ప్లస్ 1/x ప్లస్ ఇప్పుడు దీన్ని సేమ్ రాసుకుంటా, ఎలా ఉందో అలా రాసుకుంటా. ఫస్ట్ ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ చేస్తా, అంటే రూట్ ఎక్స్ మైనస్ 3x. ఇక్కడ చూడండి, ఇక్కడనేమో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం, ఇక్కడనేమో దీనికి డిఫరెన్షియేషన్ చేస్తాం. సో ఇది దీనికి ఏం చేయట్లేదు కదా, మనం సేమ్ రాసుకోండి. రూట్ ఎక్స్ 3x ఎక్స్ డిఎక్స్ బై ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కనుక 1. ఇందా ఫస్ట్ ఫార్ములాస్లోనే చెప్పిన 1/x ఫార్ములా ఏందండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ 1/x మైనస్ 1/x స్క్వేర్ కనుక డైరెక్ట్ రాసుకున్నా. ఇది ఎట్లా వచ్చిందో తెలియాలంటే వీడియో ఫస్ట్కి వెళ్ళి చూడండి. ఎక్స్ ప్లస్ 1/x డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ మైనస్ 3 అనేది ఇక్కడ కాన్స్టెంట్, ఎక్స్కు డిఫరెన్షియేషన్ dx బై ఎక్స్ అంటే 1. సో ఇది మల్టిప్లై చేస్తే రూట్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ ఎక్స్ మైనస్ 3x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇదేమవుతుందండి, ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ 1/2 రూట్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x. ఇంకా మల్టిప్లికేషన్స్ అట్లాంటివి ఏమన్నా చేస్తే క్యాన్సల్ అవుతుండొచ్చు, బట్ మనకు ఆన్సర్ ఎలా ఇచ్చాడు, మల్టిప్లికేషన్ చేసే ఇచ్చారు. సో మనం ఇప్పుడు చేస్తే రూట్ ఎక్స్ మైనస్ 3x మైనస్ రూట్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x బై 2 రూట్ ఎక్స్ ప్లస్ 1/2x ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 3x మైనస్ 3/x. ఏమైనా క్యాన్సల్ అవుతున్నాయా అండి? -3x ఇది క్యాన్సల్ కాలేదు. రూట్ ఎక్స్ క్యాన్సల్ అయిందా, ఇంకొక దానిలో రూట్ ఎక్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్. సో ఇవన్నీ చేస్తే మీకు ఇవన్నీ చేయండి, మీకు చేస్తే ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందంటే 3/2 రూట్ ఎక్స్ ప్లస్ 1/x రూట్ ఎక్స్ మైనస్ 6s వస్తుంది. ఇక్కడ రూట్ ఎక్స్లు ఇవన్నీ కామన్ తీయండి, ఇది మీకు ఇంకా మ్యాథ్స్ వచ్చు కనుక నేను వదిలేసినాను. సో దిస్ ఇస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్. ఇక్కడ వరకు రైట్ చేయండి, ఇక్కడ మీరు ఎక్స్పాండ్ చేయండి, ఇది ఫైనల్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, రూట్ ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2. సేమ్ ఇది కూడా యూబీ ఫార్ములానే. యూబీ ఫార్ములా అప్లై చేస్తే 1 minute. సో ఇప్పుడు ఇది సేమ్ రాసుకుంటా, రూట్ ఎక్స్ ప్లస్ 1 దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే d బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2 d బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 1. సో ఏం చేయట్లేదు కనుక సేమ్ రాసుకుంటా, రూట్ ఎక్స్ ప్లస్ చూడండి ఎక్స్ స్క్వేర్ అంటే ఇది ఎలా కనిపిస్తుంది, ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 మైనస్ 4 అనేది కాన్స్టెంట్, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే డిఎక్స్ బై ఎక్స్ అంటే 1 ప్లస్ కాన్స్టెంట్కి 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2 ఇక్కడ చూడండి డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్ ప్లస్ 1కి 0. సో ఇక్కడ ఏమొస్తుంది, రూట్ ఎక్స్ ప్లస్ 1 2x మైనస్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2
1/2√x. మనకు ఆన్సర్ ఏ విధంగా ఇచ్చారు అంటే ఈ విధంగానే ఇచ్చారు. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. డిఫరెన్షియేషన్లో ఆన్సర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు అంటే మీరు చేసే ఎక్స్పాన్షన్ బట్టి ఫైనల్ ఆన్సర్ అనేది వస్తుంది. దీన్ని మల్టిప్లై చేస్తే ఇంకో ఆన్సర్ వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ డిఫరెన్షియేషన్ కరెక్ట్ చేసిరా లేదా అనేది మాత్రం పక్కగా చెక్ చేస్తారు. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ax plus b power n cx plus d power m. ఈ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా యూవి ఫార్ములా. యూవి ఫార్ములా అంటే ఫస్ట్ సేమ్ రాసుకుంటా. ax plus b whole power n d/dx of cx plus d whole power m ప్లస్ ఇప్పుడు ఇది రాసుకుంటా. cx plus d whole power m d/dx of ax plus b whole power n. సో ఇప్పుడు చూడండి, ax plus b whole power n దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఇది x పవర్ n లాగా కనిపిస్తుంది కదా, అంటే m ఇంటూ cx plus d m minus 1. ఇది x పవర్ n అనుకుంటున్నాం. x ప్లేస్లో x లేదు కనుక మళ్ళీ దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. మనం అనుకుంటున్నాం జస్ట్ x అనుకుంటున్నాం, బట్ x లేదు కదా, ఇక్కడ లేదు కనుక దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. ప్లస్ ఇది cx plus d whole power m, ఇది కూడా సేమ్ x పవర్ n అంటే n ఇంటూ x పవర్ n మైనస్ 1, బట్ x లేదు కనుక d/dx ఆఫ్ ax ప్లస్ b. సో m అనేది ముందర పెట్టుకుంటా. m ఇంటూ ax ప్లస్ b హోల్ పవర్ n cx ప్లస్ d m మైనస్ 1. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే c అనేది కాన్స్టెంట్ అండి. నెక్స్ట్ x బై x అంటే 1, dకి 0 ప్లస్ ఇక్కడ ఏముంటుంది n cx ప్లస్ d హోల్ పవర్ n, ఇది ax ప్లస్ d ax ప్లస్ b హోల్ పవర్ n మైనస్ 1. ఇక్కడ ఏమొస్తుందండి, a xకు డిఫరెన్షియేషన్ 1 ప్లస్ 0. ఇక్కడ చూడండి, mc ఈక్వల్ ఇంటూ ax ప్లస్ b హోల్ పవర్ n cx ప్లస్ d హోల్ పవర్ m మైనస్ 1. ఇక్కడ ఏంది an ఇంటూ cx ప్లస్ d హోల్ పవర్ m ax ప్లస్ b పవర్ n మైనస్ 1. సో మనకు కామన్ తీయడానికి ఏమున్నాయండి ఛాన్సు, ఎన్నులే కామన్ తీస్తా. సో ax ప్లస్ b హోల్ పవర్ n అనేది కామన్ తీస్తా, హోల్ పవర్ n. నెక్స్ట్ cx ప్లస్ d హోల్ పవర్ m అనేది కామన్ తీస్తా. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ mc బై సో ఈ క్వశ్చన్లో చూడండి, ax ప్లస్ హోల్ పవర్ n కామన్ తీసిన, బట్ ఇది ఇందులో లేదు కనుక ఇది ఏమవుతుంది డివిజన్లో వస్తుంది. అంటే cx ప్లస్ d హోల్ పవర్ m, ఇక్కడ ఏమొస్తుంది cx ప్లస్ d హోల్ పవర్ m మైనస్ 1. ఇది మీకు అర్థమైందో లేదండి, ఈ రెండిట్లకి వెళ్ళి కామన్గా తీసిన, ఇది మాత్రమే ఉంది, ఇది లేదు కనుక డివిజన్లో వస్తుంది. ఏం మిగిలింది mc ఇంటూ ఇక్కడ ఉన్న mc cx ప్లస్ d హోల్ పవర్ m మైనస్ 1కి m ప్లస్ సేమ్. ఇప్పుడు ఇందులో ఇది మాత్రమే ఉంది, ఇది లేదు అంటే ఏంటి డివిజన్లో వస్తుంది. అంటే an ఇదేంటిది ax ప్లస్ b హోల్ పవర్ n మైనస్ 1 బై డివిజన్లో ఏమొస్తుందండి ax ప్లస్ b హోల్ పవర్ n వస్తుంది. సో దీన్ని మనము సపరేట్గా రాసుకుంటే ఇప్పుడు ఇది అనేది క్యాన్సల్ అయిపోతుంది. మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే ax ప్లస్ b హోల్ పవర్ n cx ప్లస్ d హోల్ పవర్ m ఈక్వల్ టు mc బై, మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే mc బై cx ప్లస్ d. నెక్స్ట్ an బై ax ప్లస్ b వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ పవర్లో ఉన్న m ఇది అనేది క్యాన్సల్ అయిపోతుంది, -1లో ఉన్నది కిందికి వచ్చేస్తుంది, ఇది వస్తుంది. ఇక్కడ కూడా సేమ్. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ అయిపోయింది కదండి. 7th వన్.
5 sin x plus e power x into log x. So differentiation y equal to అనుకోండి 5 sin x e power x into log x. So dy by dx equal to 5 అనేది కాన్స్టెంట్, sin x కి డిఫరెన్షియేషన్ cos x. ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కనుక uv రూల్ అప్లై చేస్తే e power x into d by dx of log x, log x into d by dx of e power x. అంటే ఇక్కడనేమో log చేసినాం, ఇక్కడనేమో e power x చేసినాం. 5 cos x plus e power x into log x కు డిఫరెన్షియేషన్ 1 by x కనుక 1 by x అంటే e power x by x రాసుకున్నాం. log x డిఫరెన్షియేషన్ ఆఫ్ e power x కనుక ఫైనల్ ఆన్సర్ ఇస్ దిస్ వన్. ఏమొచ్చిందండి 5 cos x e power x by x log x into e power x. నెక్స్ట్ 8th ప్రాబ్లం 5 power x log x plus x cube into e power x. సో ఇచ్చి y అనుకోండి 5 power x log x x cube into e power x. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే d by dx ఆఫ్ ఇది ఎలా కనిపిస్తుంది a power x అంటే a power x into log a అంటే 5 power x into log 5. log x డిఫరెన్షియేషన్ 1 by x. ఇది ఇక్కడ రెండు ఫంక్షన్లు ఉన్నాయి కనుక uv రూల్ అంటే x cube into d by dx of e power x plus e power x into d by dx of x cube. సో ఇక్కడ ఏమొస్తుందండి 5 power x log 5 1 by x plus x cube into differentiation of e power x plus e power x into ఇది ఎలా కనిపిస్తుంది x power n అంటే 3 మీకు చెప్పినా కదా x power n అంటే 3x square వస్తుంది డైరెక్ట్. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ 9th క్వశ్చన్ e power x sin x cos x. నేను డైరెక్ట్ చేస్తున్నా చూడండి, ఈ డిఫరెన్షియేషన్ చేస్తున్నా e power x కి e power x ప్లస్ ఇది రెండు ఫంక్షన్లు ఉన్నాయి కనుక ub ఫంక్షన్ అంటే sin x d by dx ఆఫ్ cos x చేస్తుంది ఇక్కడ. అంటే ఇప్పుడు cos x రాసుకోవాలి d by dx ఆఫ్ sin x. సో e power x sin x డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x ఏంది మైనస్ sin x ప్లస్ cos x డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x cos x అంటే e power x మైనస్ sin square x plus cos square x is the 1 minute. ఓకే అయితే ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చిందంటే e power x into cos square x minus sin square x అంటే cos 2x రాసుకోవచ్చు. సో ఆన్సర్ ఈస్ e power x into 1 minute e power x plus cos 2x ఇచ్చింది. దిస్ ఈస్ ద 9 క్వశ్చన్స్. ఈ 9 క్వశ్చన్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.